హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రీసెంట్గా మన ఛానల్లో మనం Xiaomiకి సంబంధించినటువంటి MI Q1 సిరీస్ Qled 55 ఇంచెస్ స్మార్ట్ టీవీకి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే చేశాను. ఆల్మోస్ట్ 10 డేస్ దీన్ని నేను నా ప్రైమరీ టీవీ కింద యూజ్ చేసిన తర్వాత ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి రివ్యూని మీతో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. సో దీంట్లో నాకు ప్రో ఎలిమెంట్స్ ఏమనిపించింది, అలాగే కాన్స్ ఏమనిపించినాయి, అలాగే ఈ ప్రైస్కి ఇది మనం పర్చేస్ చేయొచ్చా చేయకూడదు అనే దాని గురించి ఈ వీడియోలో మీతో నేను ఇండెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే డిజైన్ మాత్రం ఫెంటాస్టిక్. టీవీ ముఖ్యంగా ఆఫ్ పొజిషన్లో చూసారు అన్నట్లయితే ఆల్మోస్ట్ మీకు 0 బెజల్స్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం దీనికి స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేటప్పటికే 96.8%. సో రెగ్యులర్గా మీకు టీవీ ఆన్లో ఉన్నప్పుడు అండ్ టాప్ బెజల్కి అలాగే ప్యానల్కి మధ్యలో ఒక మీకు కైండ్ ఆఫ్ బ్లాక్ లైన్ అయితే మీరు చూడొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ మనకి టీవీ కొంచెం పెద్దదిగా ఉండడం కోసం కంపెనీ ఈ విధమైనటువంటి వాటిని యూజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఆఫ్ పొజిషన్లో దీని డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది. ఈవెన్ సైడ్స్ అన్నీ కూడా వీళ్ళు అల్యూమినియంకి సంబంధించినటువంటి బిల్ట్ క్వాలిటీతో దీన్ని డిజైన్ చేశారు. సో ఫెంటాస్టిక్. ఇది కొత్తదేం కాదు, ఆల్రెడీ చైనాలో వీళ్ళు లాంచ్ చేసినటువంటి MI 5 సిరీస్నే మన ఇండియాలో Q సిరీస్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇకపోతే దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే వీళ్ళంతా కూడా ప్రీమియం మెటల్ అల్యూమినియం ఫ్రేమ్స్ని అయితే యూజ్ చేశారు. ఫెంటాస్టిక్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏదైతే స్పీకర్ అలాగే బ్యాక్ సైడ్ PCB హోల్డర్ ఉంటుందో, హౌసింగ్ ఉంటుందో, సో ఇక్కడ వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ మనకి వీళ్ళు ఇచ్చినటువంటి టేబుల్ టాప్ మౌంట్ స్టాండ్స్ కూడా కంప్లీట్లీ అల్యూమినియంతో మనకు ప్రొవైడ్ చేస్తారు. బిల్ట్ క్వాలిటీ కూడా ఫెంటాస్టిక్. ఈవెన్ టేబుల్ టాప్ మీద మీరు ప్లేస్ చేసినా కానీ దీని డిజైన్ అంటే చూడటానికి కూడా చాలా 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 బాగుంటుంది. ఈవెన్ వాల్ మౌంట్లో కూడా ఇంకా దానికన్నా ఎక్కువే. సో డిజైన్ పరంగా Xiaomi డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ టీవీ అనగానే డిజైనే కాదు, దీంతో పాటు ప్యానల్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్ మీకు ఎస్పెషల్లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ డిజైన్ ఫర్ ఎన్రిచ్డ్ ఆఫ్ కలర్స్. అండ్ ఇది వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ LED టెక్నాలజీ టీవీ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్ఈడికి అడ్వాన్స్డ్ మాడ్యూల్ మనకి Qled. అంటే బేసిక్గా మీరు చెప్పాలంటే బ్యాక్ లైట్ ఉంటుంది, బ్యాక్ లైట్ తర్వాత డిఫ్యూజరు అలాగే పోలరైజర్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో వీళ్ళు క్వాంటమ్ డాట్కి సంబంధించినటువంటి మరొక లేయర్ని యాడ్ చేస్తూ డిజైన్ చేసిందే ఈ స్మార్ట్ టీవీ. సో ఎల్ఈడికి ప్రీమియం వర్షన్ కింద ఇంకా చెప్పాలంటే Qled టెక్నాలజీస్ ఈజ్ మెంట్ ఫర్ ఎక్కువ బ్రైట్నెస్ అలాగే ఎక్కువ కలర్స్ని అయితే మనం ఇందులో చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా Xiaomi వాళ్ళకి సంబంధించినటువంటి వివిడ్ పిక్చర్ ఇంజిన్ అలాగే దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక వైడ్ రేంజ్ కలర్ గార్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. ఇందులో DCI P3 టెక్నాలజీ వచ్చేటప్పటికే సుమారుగా 95%గా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్గా కలర్స్ అయితే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎస్పెషల్లీ మీరు ఇలాంటి ఏమన్నా వాల్ పేపర్స్ అంటే క్రోమ్ కాస్ట్కి సంబంధించినటువంటి వాల్ పేపర్స్ కానీ లేదన్నట్లయితే కనుక మీకు సంబంధించినటువంటి హోమ్ స్క్రీన్ అంటే అమెజాన్ ప్రైమ్ అలాగే మీకు నెట్ఫ్లిక్స్ చూసేటప్పుడు హోమ్ స్క్రీన్స్ వస్తాయి కదా, ఇలాంటి దగ్గర అయితే బాగానే ఉంది. కానీ పిక్చర్ చూసినప్పుడు ఏదైతే ఉందో ఆ కలర్స్ అయితే నాకు రావట్లేదు. సో అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో ఇంకొంచెం కలర్స్ తీసుకొస్తే బాగుండేది. ఆబ్వియస్లీ దాని గురించి కూడా నేను నెగిటివ్స్లో అయితే డిస్కస్ చేస్తాను. ఇక నెక్స్ట్ అసలు దీంట్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది దీనిలో ఉండేటువంటి ఆడియో టెక్నాలజీ గురించి. దీనిలో ఓవరాల్గా మనకి 6 స్పీకర్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. 2 డెడికేటెడ్ ట్వీటర్స్ అంటే ఇవన్నీ కూడా హై ఆడియోస్ని కంట్రోల్ చేస్తుంటే మిడ్స్ని లోస్ని కంట్రోల్ చేసుకోవడానికి మరొక 4 స్పీకర్స్ని మన ముందు తీసుకొచ్చారు. ఓవరాల్గా 6 స్పీకర్లు కలిపి మీకు 30 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ని మాత్రమే జనరేట్ చేయగలదు. కానీ ఫెంటాస్టిక్ అంటే బేస్ ఎఫెక్ట్ని మీకు తీసుకొని రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి DTS HD అలాగే డాల్బీ ఆడియో కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో డీపర్ అంటే మీకు బేస్ ఎక్కువ పంచ్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే కనుక మళ్ళీ మీకు అక్కడ ఇది కొంచెం అన్సాటిస్ఫాక్షన్ అనిపోవచ్చు. ఇంకా లిటరల్లీ చెప్పాలి అన్నట్లయితే మీరు ఒక స్మార్ట్ టీవీని పర్చేజ్ చేశారు, సౌండ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కోసం సౌండ్ బార్ని కొంటారు కదా, సో అలా కొనాల్సిన అవసరం లేకుండా దీనిలో అయితే మీకు 100% ఫుల్ఫిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఆడియోలో ముఖ్యంగా ఈ
బడ్జెట్ సెగ్మెంట్లో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒక సౌండ్ బార్ ద్వారా మీరు ఆడియో వింటున్నారేమో అన్నంత అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే డీప్ బేస్ పంచ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళైతే కనుక ఎడిషనల్గా ఆడియో సోర్సెస్ మీద అయితే మీరు ఆధారపడాల్సి ఉంటుంది. అంటే లైక్ డెడికేటెడ్ హోమ్ థియేటర్స్ కావచ్చు, లేదా 5.1 లేదా 2.1 ఛానల్స్ కావచ్చు. ఇక దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో ఉండేటువంటి బ్యాక్ HDMI పోర్ట్స్ మొత్తం టోటల్లీ 3 కూడా మనకి ఈ ఆర్క్ని అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఆడియో రిటర్న్ ఛానల్స్. సో దీని ద్వారా మీకు ఉన్నటువంటి ఎడిషనల్ యాక్సెసరీస్ లైక్ ఎడిషనల్ హోమ్ థియేటర్ కావచ్చు, లేదా సౌండ్ బార్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా డైరెక్ట్గా మీరు కేవలం ఒకే ఒక సింగిల్ రిమోట్ తోటి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ఆడియో ఎక్స్పీరియన్స్ ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ టీవీకి, అంటే రెగ్యులర్గా నేను చాలా టీవీస్ని అయితే చూస్తున్నాను, సో దాంతో కంపేర్ చేస్తే ఇది ఫార్ బెటర్ అనే నా అభిప్రాయం. ఇక వీడియోలో కూడా దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫార్మాట్స్ మనకు సపోర్ట్ చేస్తాయి. దీనిలో ఉండేటువంటి ప్యానల్ ఏదైతే ఉందో అల్ట్రా హై డెఫినేషన్ 4K ప్యానల్, దీంతో పాటు మీకు డాల్బీ విజన్, అలాగే మీకు HDR10, HLG, HDR10+, ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా నాకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక ఆల్మోస్ట్ 178 డిగ్రీస్ యాంగిల్లో మీరు ఎటు సైడ్ నుంచి చూసినా ఎక్కడ కూడా మీకు నెగిటివ్ షేడ్స్ అయితే కనపడవు. కానీ స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్లో మీరు వీడియోని అయితే చూడండి. అంటే టీవీ ఉందనుకోండి, దీని ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మీరు వీడియో చూడండి. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. సో కార్నర్స్లో కూర్చున్నప్పుడు నాకు కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం తగ్గినట్లు అనిపించింది. సో దీని గురించి కూడా నేను డీటెయిల్గా మాట్లాడతాను. సో ఇక్కడ మీరు చూసారంటే దీంట్లో మనకి మైక్రో డిమ్మింగ్ కూడా అడ్వాన్స్డ్ లెవెల్లో వర్క్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మనకి బ్యాక్లిట్ టెక్నాలజీ, డైరెక్ట్ లిట్ టెక్నాలజీతో ఇది వర్క్ చేస్తుంటుంది. ఈవెన్ దో ఇక్కడ మనకి కార్నర్స్లో కూడా మనకి ఎల్ఈడీస్ అయితే ఉంటాయి, బట్ స్టిల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కార్నర్లో మీకు కేవలం ఇందులో వచ్చేటప్పటికి మనకి బ్లాక్, అంటే డార్క్ బ్లాక్ అయితే కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి మనకి బ్యాక్ లిట్ ఏదైతే ఉందో లైట్గా లిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫెంటాస్టిక్ జాబ్. క్యూలెడ్లో అడ్వాంటేజ్ అయితే బ్లాక్స్ మరింత బ్లాక్గా కనపడతాయి. సో దీనివల్ల మనకి కలర్స్ అనేవి ఎన్రిచ్డ్గా కనపడటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా క్యూలెడ్ టెక్నాలజీలో ఇంకా చెప్పాలంటే ఎస్పెషల్లీ షామీ డన్నే వండర్ఫుల్ జాబ్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫైనల్లీ మీడియాటెక్ ప్రాసెసర్ ఇన్ ద షామీ టీవీస్. సో ఇందులో ఆర్మ్ ఆర్కిటెక్చర్ కి సంబంధించినటువంటి A55 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ క్లాక్ స్పీడ్ ఆఫ్ 1.1 ఆర్ 1.0 GHz గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి క్వాడ్ కోర్ ప్రాసెసరే. సో ఎప్పుడైతే మీరు టీవీ పవర్ ఆన్ చేస్తారో అక్కడ కొంచెం ల్యాగ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దేర్ ఆఫ్టర్ అంటే టీవీ రన్నింగ్ లో ఉన్నప్పుడు అయితే మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ ఈసారి ఫైనల్లీ షామీ 2GB ఆఫ్ ర్యామ్ని, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ 32GBని మన ముందు తీసుకున్నాడు. అంటే లాట్స్ ఆఫ్ స్పేస్ అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని మీరు యాక్సెస్ చేసినా ఎక్కడ టీవీ లాగింగ్ అనేది లేదు. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలన్నట్లయితే యాప్ స్విచ్ అవుతున్నప్పుడు, లేదా మీరు డిఫాల్ట్గా రిమోట్ మీద మీరు ప్రెస్ చేసినప్పుడు డెడికేటెడ్ బటన్స్ ఉంటాయి చూసారా, సో అలా యాప్ యాక్సెస్ అప్పుడు ఫెంటాస్టిక్, చాలా స్మూత్ ట్రాన్సాక్షనే ఉంది. సో కంపేర్డ్ టు ప్రీవియస్ దాంతో పోల్చుకున్నారు అంటే హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే మీ ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే నేను మీకు చెప్పినట్లు ఇందులో Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మోటరోలా తీసుకొచ్చింది, దేర్ ఆఫ్టర్ వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు. అండ్ MI వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ స్కిన్ ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ MI UI ప్యాచ్ వాల్తో మనకి ఇది రావడం జరుగుతుంది. 3.5 అఫ్ కోర్స్ ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ప్యాచ్ వాల్ వల్ల మీ అందరికీ తెలిసిందే. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇవన్నీ ఎట్లా మనకి ఇంటర్ఫేసెస్ రావడం జరుగుతుందో ఇవి ఆల్ యాప్ కంటెంట్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇన్ని యాప్స్ని యాక్సెస్ చేయడం చాలా ఇబ్బంది అని అనుకుంటారో వాళ్ళందరికీ ఇది సింప్లీ ఆసమ్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఈవెన్ దో వీళ్ళు బడ్జెట్లో మన ముందు తీసుకొని రావాలని చూసిన అఫ్ కోర్స్ క్యూలెడ్ సెగ్మెంట్లో వచ్చేటప్పటికి బడ్జెట్ 55,000 నార్మల్ టీవీతో కంపేర్ చేశారు అన్నట్లయితే ఇది హై బడ్జెట్. కానీ క్యూలెడ్లో ఆల్మోస్ట్ OnePlus కూడా 70,000 దాకా తీసుకొచ్చారు. కంపేర్ టు దానికన్నా ఇది ఆల్మోస్ట్ ఒక 15,000 రూపాయలు తక్కువ. కానీ వీళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఫైనల్లీ దీంట్లో మనకి USB పోర్ట్స్ కూడా ఈసారి సైడ్ బై సైడ్ కాకుండా ఒకటి టాప్ ఒకటి బాటమ్ మనకు ప్రొవైడ్ చేశారంటే అట్ ఏ టైం మీరు 2 USB పోర్ట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సాధారణంగా మనకి సైడ్ బై సైడ్ రావడం వల్ల ఒక పెన్ డ్రైవ్ పెట్టామంటే మరొక పోర్ట్ని ప్లగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కూడా చాలా టీవీస్లో మనం ఇలాగే కామన్గా చూస్తున్నాం. ఫైనల్లీ షామీ డన్ ఏ వండర్ఫుల్ జాబ్, ఎస్పెషల్లీ USB పోర్ట్కి సంబంధించినటువంటి పొజిషనింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే. ఈవెన్ కమ్యూనికేషన్ పోర్ట్స్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే దీంట్లో కనెక్టివిటీ విషయానికి వచ్చారంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో పాటు మనకి ఇందులో ఇన్బిల్ట్ క్రోమ్ కాస్ట్ కూడా ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏ స్పీకర్స్ ఉంటే చూసారా వాటి ద్వారా మీ టీవీని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇందులో ఇచ్చినటువంటి ఈ 3 HDMI పోర్ట్లో కూడా లో లేటెన్సీ మోడ్ని మన ముందు తీసుకొచ్చారు. దీనివల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఒకవేళ మీరు 4K కన్సోల్స్
గేమింగ్ కన్సోల్స్ ఏమైనా అటాచ్ చేశారు అన్నట్లయితే స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు ఎటువంటి లేటెన్సీ లేకుండా డేటా జరుగుతుంది. సో ఓవరాల్గా ఫెంటాస్టిక్ జాబ్. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఫైనల్లీ వీళ్ళు మ్యూట్ బటన్ అయితే ఈ రిమోట్ మీద మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఎప్పుడన్నా మీకు వాల్యూమ్ మ్యూట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే వాల్యూమ్ డౌన్ బటన్ పట్టుకొని 2 seconds వెయిట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ మ్యూట్ అవ్వడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి షామీ టీవీస్ అన్నింటిలో ఓటీ అప్డేట్ ద్వారా అందరికీ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి ఫాస్ట్ ఎంఐ వేక్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే డైరెక్ట్గా అంటే ప్లగ్ దగ్గర స్విచ్ ఆఫ్ చేయకుండా మీరు కనుక డైరెక్ట్గా రిమోట్లో పవర్ ఆఫ్ చేశారు అన్నట్లయితే కనుక డైరెక్ట్గా మళ్ళీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇది మళ్ళీ మనకి బూట్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసారు కదా మీకు ఇప్పుడు ఎంత ఫాస్ట్గా అయితే బూట్ అయింది. కానీ మళ్ళీ మీరు పవర్ ఆఫ్ చేస్తే మాత్రం రెగ్యులర్ బూటింగ్ టైమే తీసుకుంటుంది. సో ఈ రకంగా వాళ్ళు ఫిక్స్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే మీ రిమోట్లో కూడా హ్యూజ్ అప్గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాల్యూమ్ మైనస్ బటన్స్లో అంటే దాన్ని మ్యూట్ బటన్ కింద యాక్సెస్ చేసేటువంటి దానిలో. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి మనం చూసాం. ఇప్పుడు మనం నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం రిమోట్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ 55,000 రూపీస్. ఇది చిన్న అమౌంట్ ఏం కాదు. ఇంకా చెప్పాలంటే ఇది క్యూలెడ్ కంపేర్ టు ఎల్ఈడి కన్నా హ్యూజ్ అప్గ్రేడ్ ఉంటుంది. సో దీనికి కూడా స్టిల్ వాళ్ళు ఇంకా పాత ఓల్డ్ రిమోట్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఇది అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అట్లీస్ట్ రిమోట్ని వీళ్ళు ఇంకొంచెం ప్రీమియంగా డిజైన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో రిమోట్ యొక్క పనితీరు అయితే ఫెంటాస్టిక్. ఈవెన్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది. కాకపోతే ఓల్డ్ రిమోట్ లాగా అనిపిస్తుంది. సో రెగ్యులర్గా అంటే మనకి 13,000 రూపీస్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీలో కూడా సేమ్ రిమోట్ని చూస్తున్నాం. ఇందులో కూడా మనం సేమ్ రిమోట్ని చూస్తున్నాం. సో అట్లీస్ట్ రిమోట్లో అప్గ్రేడ్ ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను ఇందాక మీకు చెప్పినట్లు సో ఎప్పుడైతే మీరు ఇక్కడ వాల్ పేపర్ దగ్గర చూసినప్పుడు కలర్స్ అయితే పర్వాలేదు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే నేను అప్లికేషన్ ప్రోగ్రామ్ చూసినప్పుడు లేదన్నట్లయితే మూవీ చూసినప్పుడు అక్కడ కలర్ సాచురేషన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువగా అనిపిస్తుంది. సో కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇంకొంచెం బెటర్గా తీసుకొస్తుంటే ఈవెన్ దీంట్లో నేను వచ్చినప్పటికీ వివిడ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్లో కూడా టెస్ట్ చేశాను. సో మూవీస్లో అయితే మీకు వామ్ ఎక్కువగా వస్తుంది. సో నేను స్టాండర్డ్ మోడ్ అలాగే వివిడ్ మోడ్ అలాగే నేను ఇందులో వచ్చినప్పటికీ స్పోర్ట్స్ మోడ్లో కూడా ట్రై చేశాను. అన్నిటిలో కూడా నాకు ఓకే ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో కొంచెం ఆప్టిమైజ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. మేబీ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఓఎస్ అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా మరొక కాన్ విషయానికి వచ్చారంటే స్టిల్ ఈ రోజు కూడా ఇదైతే మనకి యాజ్ ఆఫ్ నో ఫ్లాష్ సేల్లోనే దొరుకుతుంది. సో ఫ్లాష్ సేల్లో కాకుండా ఓపెన్ సేల్లో తెచ్చుంటే బాగుండేది అనిపించింది. సో షామీ ప్రొడక్ట్స్ మనందరికీ తెలిసిందే. మరి వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీయో లేదన్నట్లయితే పబ్లిక్ డిమాండ్ బేస్ చేసుకొని వీళ్ళు ప్రొడక్షన్ చేస్తుంటారో నాకైతే తెలియదు. కానీ మోస్ట్లీ నాకు తెలిసి పబ్లిక్ డిమాండ్ బేస్ చేసుకొని వీళ్ళు ప్రొడక్షన్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసం కొంచెం డిలే. సో ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు వీక్ మేబీ సూన్ కొన్ని రోజుల్లో మనకి ఆల్మోస్ట్ ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఇది మనకి ఫ్లాష్ సేల్లోనే దొరుకుతుంది. సో దీన్ని మీరు పర్చేజ్ చేయాలంటే ఖచ్చితంగా దీని ఫ్లాష్ సేల్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. బై ద వై ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇక ఫైనల్గా ఈ ప్రైస్కి ఈ ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే క్యూలెడ్లో మీరు చూసారంటే సామ్సంగ్ సోనీ ఎల్జీ ఇవన్నీ ఆల్మోస్ట్ 1,00,000 పైమాటే. OnePlus వచ్చేటప్పటికే 70,000 రూపాయల దాకా మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. వేరే ఇక్కడ షామీ వచ్చేటప్పటికే 55,000 రూపాయలకి మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ప్రైస్ అయితే మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు. ఒకవేళ ఇది కనుక 50Kలో తీసుకొచ్చుంటే ఇది కిల్లర్ ప్రైస్ అయి ఉండేది. ఒకవేళ వీళ్ళు 55,000 రూపీస్ మన దగ్గర ఛార్జ్ చేస్తున్న అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి దీనికి సంబంధించినటువంటి వాల్ మౌంట్ని అండ్ అట్ ద సేమ్ టైం రిమోట్లో సెల్స్ని రిమోట్ని ఇంకొంచెం ప్రీమియంగా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. స్టిల్ ఇప్పటికి కూడా 55,000 రూపీస్కి ఇది వర్తే మనం పర్చేస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే నో అదర్ కంపెనీస్ ఈజ్ ఆఫరింగ్. అండ్ షామీకి సంబంధించినటువంటి బ్రాండ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి హార్డ్వేర్ సపోర్ట్ కానీ అలాగే సాఫ్ట్వేర్ సపోర్ట్ కానీ చాలా బాగుంటుంది. కంపెనీని ప్రైస్ చేయడం అనేది కాదు కానీ సో వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ బెస్ట్ ప్రైజింగ్లోనే మన ముందుకు తీసుకొచ్చారని చెప్పి గట్టిగా అయితే చెప్పొచ్చు. 100% మీరు కూడా ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇకపోతే ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే మంచి సెగ్మెంట్లో మంచి స్మార్ట్ టీవీ మంచి ప్రైస్లో షామీ డన్నే వండర్ఫుల్ జాబ్ అనే నా అభిప్రాయం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.